అలా చేస్తే ఊరుకోం, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి చేస్తే క్రిమినల్ కేసులు హెచ్చరించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు కదా, ఇందిరమ్మ ఇండ్లు మరి ఇక పైసలు అయితే రాలే, ఆ పైలట్ ప్రాజెక్టులకేమో వచ్చినాయేమో. అధికారులు ఎవరైనా సరే తప్పులైతే చేస్తే ఊరుకోమని చెప్తున్నారు. అధికారులు కూడా చాలా భయపడుతున్నారు వాస్తవంగా. నేను ఏడా ఫోటో దిగుతా, ఆడగట్టుకుంటా, నేను గతంలో కొద్దిగా బేస్ మట్టం వేసుకున్నా, లేకపోతే ఆయన కట్టుకుంటాడు నా పేరు మీద, అవ్వకముందే బిల్లు వచ్చినట్లు ఇట్లా చేస్తే మాత్రానికి ఊకోమని చెప్పి చేయట్లేరు, అధికారులు కూడా చేయట్లేరు. స్ట్రిక్ట్గా ఇప్పుడు మంత్రి కూడా చెప్తున్నాడు. సో దాంతో ప్రభుత్వం చేసినవి కూడా మిస్టేక్లు కొన్ని ఉన్నాయి. 500 గజాల్లోపే 600 గజాల్లోపే కట్టుకోండి, ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఏదేమైనా కానీ ఎక్కడ కూడా అవకతవకలు జరగడానికి అయితే వీల్లేదు అని చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు లబ్ధిదారులకే ఇచ్చినామని చెప్తున్నారు కదా, అంటే ఎవరెవరైతే మరి దిగువ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కాబట్టి అధికారులంతా కూడా పర్ఫెక్ట్గా ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోండి బాజాప్తా. ఎవ్వరికి ఎక్కడ అన్యాయం జరగకుండా, అవకతవకలు జరగకుండా, నీకు వచ్చింది కదా నాకు 5,000, నాకు 2,000, నాకు 10,000, గియన్ని బంద్ చేసి అధికారులు మరి జాగ్రత్తగా పనిచేయాలి. లేకపోతే మాత్రానికి క్రిమినల్ కేసులు మాత్రం బుక్ చేస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తా ఉన్నాడు.